ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. అది ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది, దాంతోపాటు హవల్దార్ అని చెప్పేసి మరొక స్పెషల్ నోటిఫికేషన్ కూడా మెన్షన్ అయితే చేశారన్నట్టు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోతో చేయడం అయితే జరిగింది. అందులో మీకు నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం చెప్పడం అయితే జరిగిందండి. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటి అంటే దానికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుందో దాని గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చెప్తాను, సింపుల్గా చూసి మీరు కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా నోటిఫికేషన్ గురించి తెలుసుకోకపోతే కనుక ఫస్ట్ మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి, ఓకేనా. నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉండకుండా తప్పులు ఉండకుండా క్లియర్గా చెప్తాను. మనం చెప్పినట్టు మీరు అప్లై చేశారంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవ్వదు. సో అటువంటి ప్రాబ్లమ్స్ అంటూ మీకు ఏం రావు అన్నట్టు. సో అందుకే 1-2 సార్లు చూసిన తర్వాతనే అప్లై చేసే ప్రయత్నం చేయండి. అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన అయిపోతుంది. లేదనుకుంటే మన వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఎస్ఎస్సి నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను ఇక్కడనే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం అయితే మీకు లభిస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి దీని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం మీకు ఇక్కడైతే లభిస్తుంది. మొత్తంగా ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకు 8,000 పైన వేకెన్సీస్ అయితే ఉండొచ్చండి. అయితే ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వలేదు, బట్ హవల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మొత్తంగా చూసుకుంటే మనకు 8,000 పైన వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక కొంచెం విధంగా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మీకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా ఈ లింక్ మీద మీరు క్లిక్ చేశారు అంటే ఈ విధంగా పేజ్కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ లాగిన్ ఐడి అయితే కనిపిస్తుంది కదా, లాగిన్ అని చెప్పేసి ఇదివరకు ఎవరైతే ఎస్ఎస్సికి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందండి. ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అయిపోయి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ని కనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని కూడా మీరు రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే మొదటిసారి అప్లై చేస్తున్నారో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎస్ఎస్సిలో ఎటువంటి ఉద్యోగానికి అప్లై చేయకపోతే కనుక మీరు ఇక్కడ రిజిస్టర్ నవ్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. సో మీరు మొత్తంగా 3 స్టెప్లు అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటి బేసిక్ డీటెయిల్స్, అదేవిధంగా అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్, దాంతోపాటు డిక్లరేషన్ అని చెప్పేసి ఈ 3 అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే రాయాల్సి అయితే ఉంటుంది. రాసిన తర్వాత కింద వెరిఫై ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ వెరిఫై ఆధార్ దగ్గర నెంబర్ అయితే రాసేయండి. ఇక ఆధార్ కార్డ్ నెంబర్ రాసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేమ్ దగ్గర ఏం చేస్తారంటే మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా మీ పేరు అయితే ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా కింద కూడా ఇక్కడ వెరిఫై నేమ్ దగ్గర సేమ్ అదే విధమైనటువంటి నేమ్ అయితే రాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ హ్యావ్ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని ఉంది కదా, దీన్ని నోనే ఉంచండి, ఎస్ మీద క్లిక్ చేయకండి. ఇదేంటి అంటే మీ నేమ్ ఏమన్నా కరెక్షన్ ఉన్నా, మీ నేమ్ని ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే వాడాల్సినటువంటిది అన్నమాట. సో దీన్ని ఎటువంటి టిక్ అయితే చేయకండి. మీ 10th క్లాస్ మెమోలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక ఫాదర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అట్లానే రాయండి. ఒక్క లెటర్ అటు ఇటు అయినా కూడా మీ యొక్క అప్లికేషన్ క్యాన్సిల్ అయితే అవుతుంది. అందుకే 1-2 సార్లు చూసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మరొకసారి మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. రాసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే అడుగుతుందండి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే రాయాలి. మదర్ నేమ్ తర్వాత కింద చూసుకున్నట్టయితే వెరిఫై మదర్ నేమ్, మరొకసారి ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే రాయండి. ఇక ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీకు డేట్ ఆఫ్ బర్త్ని కూడా జాగ్రత్తగా మెన్షన్ అయితే చేయాలి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. సో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
పైన రాసిన తర్వాత మరొకసారి కింద వెరిఫై దగ్గర కూడా వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ బ్రాంచ్ అని కనిపిస్తుంది కదా. ఒక్కసారి మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ మీరు ఎక్కడ చదివారంటే బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఆప్షన్ అన్నమాట. ఇక్కడ బోర్డ్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోండి బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఉంది. ఒకవేళ మీరు ఏపీ అయితే ఏపీ మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ తెలంగాణ అయితే మనకి ఇక్కడ తెలంగాణ కూడా ఉంటుంది, తెలంగాణ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మరొకసారి ఇక్కడ వెరిఫై అడుగుతుంది. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ అదే విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రూల్ నెంబర్ అన్నమాట. రూల్ నెంబర్ అంటే మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి రూల్ నెంబర్ ఉంటుంది కదా, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మరొకసారి కింద మీ యొక్క రూల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ని మరొకసారి రాయాల్సి అయితే ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నట్టు. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ మీద క్లిక్ చేసి మీరు ఏ సంవత్సరంలో 10th పాస్ అయ్యారో ఆ సంవత్సరం అయితే ఇక్కడ క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా, జాగ్రత్తగా ఇవ్వండి, మిస్టేక్స్ ఏం చేయకండి. అదేవిధంగా కింద వెరిఫై పాసింగ్ అని ఇయర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మరొకసారి ఇక్కడ క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు జెండర్ అండి, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వెరిఫై జెండర్ దగ్గర కూడా సేమ్ అంతే, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేయండి. ఇక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి కింద కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత, మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా, డిగ్రీ కంప్లీట్ చేశారా, పిహెచ్డీ కంప్లీట్ చేశారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా, ఏదైతే అది. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని చేసుకున్నాను. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మీరు రన్నింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ సంబంధించినటువంటి మెసేజెస్ అయితే వస్తాయి కాబట్టి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. మరొకసారి ఇక్కడ కింద వెరిఫై మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కింద ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడి కూడా రన్నింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మరొకసారి కూడా కింద వెరిఫై ఈమెయిల్ ఐడి దగ్గర కూడా ఈమెయిల్ ఐడిని అయితే ఇచ్చండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు స్టేట్ అండి, మీ స్టేట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్ని 1కి 2 సార్లు చూసుకోండి. 1కి 2 సార్లు అన్ని కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఇదేంటి అంటే ఇదివరకు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది, దాంతోపాటు మీ యొక్క పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీ యొక్క ఐడి పాస్వర్డ్ని చేంజ్ చేసుకున్న తర్వాత మీరు మరొకసారి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక లాగిన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ కొన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మీ యొక్క కేటగిరీ, అదేవిధంగా మరొకసారి వెరిఫై కేటగిరీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత కింద నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీ అంటే ఇండియన్ అని చెప్పేసి క్లిక్ అయితే చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్ దగ్గర మీ యొక్క 10th క్లాస్ మెమో చూడండి. 10th క్లాస్ మెమో మీద మీకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పేసి ఉంటుంది, అదైతే ఫిల్ అయితే చేయండి. పుట్టుమచ్చలు ఉంటే కనుక ఏ మోలాంద రైట్ చీక్ అని, ఏ మోలాంద లిప్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా, ఏం లేకపోతే కనుక జస్ట్ ఇట్లా నో మార్క్ అని చెప్పేసి దీంట్లో రాసేయండి. రాసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ఆర్ యూ పర్సన్ విత్ డిచ్ మార్క్ అంటే మీకు ఏమన్నా ఫిజికల్లీ నువ్వు హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి అది ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి కింద డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఇక్కడ నో మీదనే ఉంచేయండి. ఇక నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మీ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, మీ హౌస్ నెంబరు, అదేవిధంగా మీ విలేజ్, మీ మండల్, మీ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. ఇక కింద చూసుకున్నట్టయితే మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ నెంబర్ ఉంది కదా, పిన్ నెంబర్ని కూడా రాసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ 16th కాలం చూసుకున్నట్లయితే మీ యొక్క పర్మనెంట్ నెంబరు అదేవిధంగా ప్రజెంట్ నెంబర్స్ ఏమైతే కనుక ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ కాకపోతే కనుక మరొకసారి మీరు కింద సపరేట్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అందరిది సేమే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్లీ పైన ఉన్న అడ్రస్ మొత్తం కింద మీరు డైరెక్ట్గా డిస్ప్లే అయితే అవుతుంది. సో అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అగ్రి మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా, ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందండి. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అదేవిధంగా మీ ఈమెయిల్ కూడా ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్కి వచ్చిందన్నా ఈమెయిల్కి వచ్చిందన్నా ఏదన్నా ఒక ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే మీద క్లిక్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి. ఇదేంటి అంటే మీ యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ ప్రతి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక కింద చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్, అదేవిధంగా హవాల్దార్ అని చెప్పేసి మీకు ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చూస్తుంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు
అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ అప్లై ఉంది కదా, అప్లై మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడే కనిపిస్తాయి మీకు. ఈ అప్లై మీద మీకు క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీరు కొంచెం డీటెయిల్గా చదవాల్సి అయితే ఉంటుంది. కొంచెం ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తారంటే ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇవ్వాలనుకుంటారో అక్కడ ఇవ్వండి. ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే మీ స్టేట్లోనే సపరేట్గా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మీ దగ్గర ఉన్నటువంటి సెంటర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద డూ యూ హ్యావ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎస్ మీద క్లిక్ చేయండి, కాకపోతే కనుక నో మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు, అదేవిధంగా మీ యొక్క జాయినింగ్ డేట్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 18 నుండి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. 18 నుండి 27 సంవత్సరాలు. ఈ 18 నుండి 27 సంవత్సరాల లోపు కనుక మీకు ఏజ్ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ తోటి అవసరం అయితే లేదు. మీరు డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ 27 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నట్లయితే ఓబీసీ వాళ్ళు కానివ్వండి, ఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఇంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు అప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఎస్సీకి సంబంధించినటువంటి ఆప్షన్ ఉంటుంది, లేదనుకుంటే ఓబీసీకి సంబంధించినటువంటి ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ బీసీ వాళ్ళకైతే ఇక్కడ బీసీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక నో మీద క్లిక్ చేస్తే కనుక కిందికి చూసుకున్నట్లయితే మనకు మరొక ఆప్షన్ అయితే వస్తుందండి. ఇది ఏంటి అంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి వేకెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్ ఉంది, చండీగఢ్ కోడ్ ఎంత 11, అక్కడ ఏ పోస్ట్ ఉంది, హవల్దార్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చండీగఢ్ ఉంది, చండీగఢ్లో ఏ పోస్ట్ ఉంది, ఎంటీఎస్ పోస్ట్ ఉంది, చండీగఢ్ కోడ్ ఎంత 12. అదేవిధంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్ కోడ్ వచ్చేసి 58, హైదరాబాద్లో హవల్దార్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉంది. హైదరాబాద్కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు 58ని రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా మీరు మొత్తం చూసుకోండి, ఏ స్టేట్లో ఏ పోస్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు మొత్తానికి కిందనే ఉంటుందండి ప్రిఫరెన్స్ అన్నట్టు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏదన్నా ఒకటి 11 అయితే 11 ఇట్లా చూసుకోండి. దేనికి ఏ కోడ్ ఉంది, ఏ స్టేట్కి ఏ పోస్ట్ ఉంది అని చెప్పి చూసుకొని ఆ పోస్ట్కు మీరు ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా చేయండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మిస్టేక్ చేస్తే కనుక మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు చూసి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లా మీకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మిగతా ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా, ఖాళీ బాక్స్లో మీరు ఏంటంటే ఈ విధంగా ఇంటూ మార్కు ఎక్స్ అని చెప్పేసి మొత్తం రాయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్రిఫరెన్సెస్ ఇచ్చేసి మిగతాది మొత్తము ఇంటూ మార్క్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మరి అన్ని స్టేట్లకు సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ ఇయరాదా, కొన్నిటికే ఇచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అట్లా ఏం లేదండి, మీరు మొత్తం ప్రిఫరెన్స్ ఎన్నంటన్నీ కూడా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు అవసరం లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఈ విధంగా ఒక్కసారి ఎక్స్ పెట్టారు అంటే మిగతా ఆటోమేటిక్లీ అన్ని ఎక్స్ అయితే పడిపోతుంది. చూడండి, ఒకసారి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కింద చూసుకున్నట్టు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మరొకసారి ఎక్కడ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో మరొకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కింద ఉంది కదా మనకు డీటెయిల్స్ క్వాలిఫైయింగ్ అని చెప్పేసి ఇక్కడ 10th స్టాండర్డ్ ఉంది కదా, 10th స్టాండర్డ్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఈ స్టేటస్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ మీద క్లిక్ అయితే చేయండి. మీ 10th క్లాస్ని మీరు పాస్ అయ్యారా, చదువుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే అయితే పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా CGPA అని చెప్పేసి ఉంది. మీ యొక్క 10th క్లాస్ మెమోలో పర్సంటేజ్ ఉన్నదా లేకపోతే CGPA ప్రకారం ఉందా అని చెప్పి చూసుకొని పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPAను క్లిక్ అయితే చేసేయండి. సో ఈ విధంగా డీటెయిల్గా మీరు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇదేంటి అంటే ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఓకేనా, ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. అది ఎస్ మీద క్లిక్ అయితే చదివి ఇవ్వండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అదేవిధంగా సంతకాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో వచ్చేసి 20 నుంచి 50 KB లోపు, సిగ్నేచర్ వచ్చేసి 10 నుండి 20 KB లోపు అయితే మీకు సైజ్ అయితే ఉండాలి. మరి సైజుని ఏ విధంగా తగ్గించుకోవాలి బ్రో అని చెప్పేసి మీరు అడిగినట్లయితే సైజుని ఏ విధంగా తగ్గించుకోవాలో ఇదివరకు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసారంటే క్లారిటీ తగ్గకుండా మీ యొక్క సర్టిఫికేట్లు అదేవిధంగా ఫొటోస్ని సైజు తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది.
దాంతోపాటు మీరు దిగినటువంటి ఫోటో అంటే మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో 23 డిసెంబర్ 2021 తర్వాత ఫోటో దిగిందై ఉండాలి. ఓకేనా, అంటే 3 months లోపు ఫోటో పెట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫోటో మీద ఖచ్చితంగా మీరు డేట్ ఆఫ్ ఫోటో కంపల్సరీ మెన్షన్ అయితే చేయాలి. అంటే 3 నెలల లోపల ఫోటో దిగినట్లు దాని మీద డేట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా డేట్ని మెన్షన్ చేయండి, లేకపోతే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు. ఆల్రెడీ మీకు తెలిసిందే చాలామందికి ఏ విధంగా అప్లికేషన్స్ రిజెక్ట్ అయితే అయిపోతాయో. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ అయితే చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ ఆర్ నో ఒక ఆప్షన్ అడిగింది. ఏది అంటే వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బిన్ టేకెన్, అంటే 23 డిసెంబర్ 2021 తర్వాతనే మీ ఫోటో దిగారా అని చెప్పేసి మరొకసారి అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్లయితే ఇక్కడ అగ్రీ అనేది అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ని బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ అయితే చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు మొత్తం మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయండి. 1-2 సార్లు చూడండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని తెలిసిన తర్వాతనే మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ మోడిఫై మీద క్లిక్ చేసి మిస్టేక్స్ని అయితే సవరించుకోండి. సో ఇక్కడ సబ్మిట్ చేశారంటే మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోనికి అవకాశం అయితే ఉండదు. ఇక సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. మరొకసారి ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు 100 రూపీస్ని పేమెంట్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు. మిగతా వాళ్ళకైతే 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇక ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క పేమెంట్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ విధంగా కన్ఫర్మ్ చేసేసుకొని మీ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అంటే నెట్వర్క్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి, యూపీఐ ద్వారా కానివ్వండి, ఒకవేళ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీ యొక్క 100 రూపాయల అప్లికేషన్ ఫీని మీరు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే అప్లై అయితే చేయండి. మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే కంపల్సరీ మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, చివరికి ఒక మాట ఏంటి అంటే అప్లికేషన్ 1-2 సార్లు చూసిన తర్వాత అప్లై అయితే చేయండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.